ఈ ప్రొఫార్మా చూస్తే నెలకు $500 క్యాష్ ఫ్లో అంటారు. కానీ అదే ఇల్లు కొన్న తర్వాత నెలకు నష్టం ఎందుకు వస్తుంది? ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇది చాలామంది ఎన్ఆర్ఐలను పెద్ద తప్పు నుంచి కాపాడుతుంది. నమస్తే, మీరు చూస్తున్నది ఉయూరు రియల్ ఎస్టేట్ అకాడమీ. ఈ వీడియోలో ఫేక్ ప్రోఫార్మా మరియు రియల్ ప్రోఫార్మా మధ్య ఉన్న అసలు తేడా నిజమైన లెక్కలతో చూపిస్తాను. ముందుగా ప్రొఫార్మా అంటే ఏంటి? ఇల్లు కొంటే ఎంత అద్దె వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, నెలకి ఎంత మిగులుతుంది అని చూపించే లెక్కలే ప్రొఫార్మా. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ముందుగా ఫేక్ ప్రొఫార్మా ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా చూపిస్తారు: రెంట్ $1,800, మార్ట్గేజ్ $900, ట్యాక్స్ ప్లస్ ఇన్సూరెన్స్ $200, నెట్ క్యాష్ ఫ్లో $700. చూస్తే చాలా బాగుంది కదా, కానీ ఇక్కడ చాలా ఖర్చులు ఉద్దేశపూర్వకంగా చూపించరు. ఫేక్ ప్రోఫార్మాలో సాధారణంగా చూపించని ఖర్చులు: వేకెన్సీ, ఇల్లు ఖాళీగా ఉండే రోజులు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫీజ్, లీజింగ్ ఫీజ్, లీగల్, ఎవిక్షన్ కాస్ట్స్. ఇవన్నీ కలిపితే నెలకి ముద్ద మీద $500 సులభంగా పోతాయి. ఇప్పుడు రియల్ ప్రోఫార్మా చూద్దాం. అదే ఇల్లు, రెంట్ $1,800, వేకెన్సీ 5%, -90, రిపేర్స్ -150, క్యాపెక్స్ -100, మేనేజ్మెంట్ నుండి నైవది, మార్ట్గేజ్ ప్లస్ ట్యాక్స్ ప్లస్ ఇన్సూరెన్స్ 1,100. ఇప్పుడు చెప్పండి, లాభమా లేదా నష్టమా? చాలాసార్లు నెలకి మైనస్ కూడా వస్తుంది. ఇక్కడే ఎన్ఆర్ఐలు చేసే పెద్ద తప్పు ఏంటంటే చూపించిన ప్రొఫార్మాను నమ్మేస్తారు. కానీ ప్రొఫార్మా ఒక మార్కెటింగ్ డాక్యుమెంట్ మాత్రమే. నిజమైన లాభం బ్యాంక్ అకౌంట్లోనే తెలుస్తుంది. అయితే మీరు ఎలా సేఫ్గా ఉండాలి? ఈ 3 ప్రశ్నలు తప్పకుండా అడగండి. 1. వేకెన్సీ ఎంత తీసుకున్నారు? 2. రిపేర్స్ అండ్ క్యాపెక్స్ చూపించారా? 3. మేనేజ్మెంట్ లేకపోతే ఎవరు చూసుకుంటారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రాకపోతే ఆ డీల్ ఆపేయండి. మీరు ఎన్ఆర్ఐ అయితే యుఎస్ఏ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో నేను చూపించబోయేది జిప్ కోడ్ అనాలిసిస్, ఎక్సెల్ డెమోతో బెస్ట్ వర్సెస్ వర్స్ట్ ఏరియాస్ ఎలా గుర్తించాలో. ఇది ఉయూరు రియల్ ఎస్టేట్ అకాడమీ. లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. ఇలాంటి రియల్ నెంబర్స్, రియల్ మిస్టేక్స్, ఫేక్ ప్రోఫార్మా బ్రేక్డౌన్స్ మరిన్ని కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.